మన ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. స్కాన్ చేయి కరెంటు బిల్లు కట్టేయి, ఆగస్టు నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత కరెంటు బిల్లుల జారీ. గూగుల్, ఫోన్పే, పేటీఎం ఆధారంగా స్కాన్ చేసి కట్టేయచ్చు. వినియోగదారులకు కొత్త సదుపాయం, డిస్కంల నిర్ణయం. ఇకపై కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు. ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తూ తెలంగాణ డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపును నిలిపివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే లేదా పేటీఎంల ద్వారా కరెంటు బిల్లులు ఇక్కడ కట్టొద్దని ఈ విధంగా డిస్కంలు ఆర్బీఐ నుంచి ఉత్తర్వులు వచ్చిన కారణంగా ఇది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు అని కొత్త విధానం తీసుకొచ్చింది వినియోగదారులకు అని ఇక్కడ డిస్కంల నిర్ణయించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ ద్వారా కూడా గూగుల్ పే, పేటీఎం ఆధారంగా స్కాన్ చేసి కట్టేయచ్చు అంట. మరి మననేమో గూగుల్ పే, ఫోన్పే ద్వారా చెల్లింపులు చేయొద్దని ఆర్బీఐ ఉత్తర్వులు ఇచ్చింది అన్నట్టుగా డిస్కంలు సంస్థ తెలియజేసింది. ఇప్పుడేమో మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు అని తెలియజేస్తారు. మరో 6 కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వారం రోజుల్లోపే చేరిక ముహూర్తం. ఎమ్మెల్యేలతో కొలిక్కి వస్తున్న చర్చలు. ఇప్పటిదాకా ఒక్కొక్కరుగా చేరిన నేతలు ఇకపై బృందాలుగా చేర్చుకునే యోచన. బీఆర్ఎస్ శాసనసభ పక్షం విలీనమే లక్ష్యం. బడ్జెట్ సమావేశాలకు ముందే ఆపరేషన్. మండలిలోనూ మెజార్టీ సాధనపై దృష్టి. నేడు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు. ఈ విధంగా మరో 6 కాంగ్రెస్లో చేరనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని ఇక్కడ ఈ విధంగా 6 ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతుందంట కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, అదేవిధంగా మండలిలో, శాసన మండలిలో కూడా ఇక్కడ కాంగ్రెస్దే అది మెజారిటీ ఉండే దిశగా అడుగులు వేస్తుంది. ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను. నూతనంగా ఇప్పుడు బండ్ల ఇది ఎమ్మెల్యే ఈరోజు నేడు కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ వ్యతిరేకిస్తున్న సరితకు రేవంత్ హామీలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆమె సర్ది చెప్పే అవకాశం ఉంది ఇక్కడ సరితేనని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కేసీఆర్ లక్కీ నెంబర్ 6 పైన సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు. గురువారం అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న ఆయన మరో 6 ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. వచ్చే సోమవారం లేదా మంగళవారం ఉమ్మడి మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ల పరిధిలోని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. చేరికలు దాదాపుగా ఖరాయని. అమావాస్య మంచి రోజులు కాకపోవడంతో చేరిక వచ్చే వారానికి వాయిదా పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో సుస్థిరతే లక్ష్యంగా అధిష్టానం అనుమతితో ఆపరేషన్ ఆకర్షణను ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా పార్టీలో చేర్చుకుంటున్న ఆయన ఇక మీదట గుంపులుగా పార్టీలో చేర్చుకునే ప్రక్రియకు తెరలేపారు. ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, కాళే యాదయ్యలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే వారం మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు రంగం సిద్ధమవుతుంది. కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగిస్తూనే చేరికల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటిదాకా 7 ఎమ్మెల్యేల డుమ్మా. హైదరాబాద్ బీఆర్ఎస్ భేటీకి గైర్హాజరు 15 మంది కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో వ్యూహంపై సమావేశం. ఒకరోజు ముందే ఎమ్మెల్యేలకు సమాచారం. ఫోన్లు చేసి పిలిచినా వచ్చింది 7. నేడు కౌన్సిల్కు వచ్చేది ఎంతమందో. ఈ విధంగా బీఆర్ఎస్ సమావేశాలు ఏర్పాటు చేసి ఫోన్ చేసి పిలిచినా కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సమావేశానికి డుమ్మా కొట్టారు. అంటే వారంతా కాంగ్రెస్లో పోతున్నారు అన్న ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు అని మనం. ఈ విధంగా రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే వ్యూహాత్మక చర్యకు పాల్పడుతున్నారని ఇక్కడ ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఏదైతే లక్కీ నెంబర్ కేసీఆర్ 6 ఉందో 6 మన 6 ఎమ్మెల్సీలను, అదేవిధంగా వచ్చే వారంలోపు 6 ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. చర్చకు రెడీ. విభజన సమస్యలపై రేవంత్, చంద్రబాబు భేటీ నేడే.
సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ప్రారంభం. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా. సిఐడి హెడ్ క్వార్టర్స్ లేక్వ్యూ అతిథి గృహం పైన చర్చ. కొన్ని సమస్యలైనా కొలిక్కి వస్తాయనే అభిప్రాయాలు. విద్యుత్తు బకాయిలపై పేచి వీడుతుందన్న ఆశాభావం. తెలంగాణ నుంచి పాల్గొననున్న బట్టి పొంగులేటి శ్రీధర్బాబు. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్ రెడ్డి, దుర్గేష్. ముఖ్యమంత్రుల భేటీపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశలు. జిల్లాలో పరిష్కారానికి ఎదురుచూస్తున్న అనేక సమస్యలు. విధంగా ముఖ్యమంత్రుల ఏపీ సీఎం అదేవిధంగా తెలంగాణ సీఎం ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా విభజన సంబంధించి సమస్యలను పరిష్కారానికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది వివిధ అంశాలపై అని ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలంగాణ చర్చకు పెట్టనున్న అంశాలు ఇవే. తెలంగాణ ప్రభుత్వ వర్గాలు తాజాగా పాత అంశాలకు తోడు కొన్ని కొత్త అంశాలను తెరపైకి తెచ్చాయి. అవి ఏపీలో కలిపిన 7 మండలాలను తిరిగి ఇవ్వాలని ఇక్కడ కోరే అవకాశం ఉంది మన తెలంగాణ సీఎం అని. ఏపీలోని 1000 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం. కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల నీటి లభ్యతలో తెలంగాణకు 558 టీఎంసీలు. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న 24,000 కోట్లను సత్వరమే చెల్లించాలి. ఏపీకి ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లిస్తాం. తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి. ఈ విధంగా వివిధ అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉన్నది. 7 మండలాలు ఖమ్మం జిల్లాలో సంబంధించిన 7 మండలాలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలి. దానికి సంబంధించి 1000 కిలోమీటర్ల విస్తీర్ణము మేర తీర ప్రాంతంలో తెలంగాణకు భాగం కావాలి అని ఇక్కడ వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా ఇద్దరు సీఎంలు కలిసి చర్చిస్తారని ఇక్కడ తెలుసుకోవచ్చు. చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ ఘన స్వాగతం. ఉద్యోగాల భర్తీపై టెన్షన్ వద్దు, నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపొందిస్తాం. బడ్జెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్. రేవంత్ రెడ్డి సిఎస్ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నేతలతో సమావేశం. ఈ విధంగా నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపొందిస్తాం. బడ్జెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాం. నిరుద్యోగులు తొందరపడొద్దు, ఈ విధంగా రాజకీయ కుట్రలకు బలి కావద్దు అన్నట్టుగా నిరుద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న 3 గంటల పాటు సమావేశమైనట్టుగా విద్యార్థి నేతలతో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ బైక్ వచ్చేసింది. ప్రపంచంలోనే తొలి సిఎన్జి బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి. 2 కిలోల గ్యాస్, 2 లీటర్ల పెట్రోల్తో 330 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కిలోమీటర్కి దాదాపు రూపాయి ఖర్చు. ఈ విధంగా గ్యాస్ బైక్ వచ్చేసింది. ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ బైకులు, పెట్రోల్ బైకులు ఉంటే ఇది గ్యాస్ బైక్ కూడా వచ్చేసింది. ఇది కారులోనే ఉపయోగించేది గ్యాస్, ఇప్పుడు బైక్లో కూడా వాడుతున్నారు. గ్యాస్ బైక్ తయారు చేసి విడుదల చేసింది బజాజ్ కంపెనీ. ఇది ఫ్రీడమ్ 125 పేరుతో మార్కెట్లోకి ఈ విధంగా కొత్తగా తయారు చేసి వదిలినట్టుగా మనం తెలుసుకోవచ్చు. ప్రధాని నివాసం నుంచి వెళ్తున్న సునాక్ అక్షిత యూకే ప్రధానిగా కియర్ స్టార్మర్. ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం. మొత్తం 650 స్థానాల్లో 412 గెలుపు. కన్జర్వేటివ్లకు ఘోర ఓటమి. 121 సీట్లకు పరిమితం. సునాక్ రాజీనామా. ఓటమికి నాదే బాధ్యత, క్షమించాలంటూ ప్రకటన. కింగ్ చార్లెస్ను కలిసిన స్టార్మర్ ప్రధానిగా నియామకం. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర. దెబ్బకొట్టిన అసమ్మతి, అస్థిరత, ప్రభుత్వ వ్యతిరేకత. రిచ్మండ్ నార్త్ ఆల్ట్రన్ నుంచి సునాక్ మళ్లీ గెలుపు. తెలుగువారు ఉదయ్ నాగరాజు, చంద్ర కన్నెగంటిల ఓటమి. రికార్డు స్థాయిలో 26 మంది భారత సంతతి వ్యక్తుల విజయం. ఈ విధంగా ఇక్కడ యూకే ప్రధానిగా కియర్ స్టార్మర్. ఇక్కడ బ్రిటన్లో ప్రధాని ఎలక్షన్ల కారణంగా ఇక్కడ ఈయన రిషి ఓటమి పాలయ్యిండు. ఈయన ఇప్పటిదాకా ఉన్న ప్రధాని ఇప్పుడు కొత్తగా కియర్ స్టార్మర్ అని ఇక్కడ ఈయన లేబర్ డిపార్ట్మెంట్ అంటే లేబర్ పార్టీ ఘన విజయం. లేబర్ పార్టీ అంటే వాళ్ళది లేబర్ పార్టీ ఘన విజయం సాధించినట్టుగా మొత్తం 650 స్థానాల్లో 412 వీళ్ళే గెలిచినాయి. ఇక్కడ సగానికి పై మొత్తం ఇక్కడనే పడ్డట్టు తెలుసుకోవచ్చు. కన్జర్వేటివ్లకు ఘోర ఓటమి. 121 సీట్లకు పరిమితం. సునాక్ రాజీనామా. రిషి సునాక్ రాజీనామా చేసిండు. అదేవిధంగా ప్రధాని నివాసం నుంచి వెళ్తున్న రిషి సునాక్, అక్షిత వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ప్రధాని నివాసం వదిలిపెట్టి ప్రభుత్వానికి సంబంధించిన నివాసం అది వదిలేసి వెళ్ళినట్టుగా ఇక్కడ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. నీట్ రద్దు చేయొద్దు. నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు రద్దుతో తీవ్ర నష్టం. భారీగా అవకతవకలు జరిగిన దాఖలు లేవు. ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాం. సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం. సర్కారు బాటలోనే రద్దును వ్యతిరేకించిన ఎన్టీఏ. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయొద్దని, అలా చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
నీట్ పరీక్ష నిర్వహణలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని ఆ పరీక్షను ఈ విధంగా నీట్ పరీక్షను రద్దు చేయొద్దు అని కేంద్ర ప్రభుత్వం హైకోర్టును కోరినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నీట్ పరీక్షను ఏదైతే రద్దు చేస్తారో అది నిజాయితీగా కష్టపడి చదివి రాసిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు రిక్వెస్ట్ చేసినట్టుగా ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాం. సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్లో ఈ విధంగా నీట్ ఎగ్జామ్ను రద్దు చేయొద్దు అన్నట్టుగా అఫిడవిట్లో సమర్పించింది కేంద్రం. సర్కారు బాటలోనే రద్దును వ్యతిరేకించిన ఎన్టీఏ, అదేవిధంగా ఎన్టీఏ సంస్థ కూడా సర్కారు బాటలోనే వ్యతిరేకించిన పరీక్ష రద్దును వ్యతిరేకించింది. ఈ సందర్భంగా త్వరలో కొత్త రేషన్ కార్డులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహుల్లో ఆనందం. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే మీ సేవ పోర్టల్ ఓపెన్. సుమారు 10 లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా. అదనపు సభ్యుల నమోదుకు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్. ఇలాగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటనతో ఆశావాహుల్లో ఆనందం అంటే ఇక్కడ త్వరలో ప్రకటన చేయబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడగానే మీ సేవలో పోర్టల్ ఓపెన్ అవుతుందట. సుమారు 10 లక్షల కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తుంది గవర్నమెంట్. ప్రభుత్వ సభ్యుల నమోదుకు అదనపు సభ్యుల నమోదుకు 11 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ. వికాసరాజ్ రిలీవ్. త్వరలో కీలక బాధ్యతలు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ. వికాసరాజ్ రిలీవ్. ఇప్పటిదాకా ఉన్న వికాసరాజు రిలీవ్ చేసిండు. త్వరలో కీలక నిర్ణయం, బాధ్యతలు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా సుదర్శన్ రెడ్డిని నియమించినట్టు తెలుసుకోవచ్చు. హీరో రాజ్ తరుణ్ మోసగించాడు. 11 ఏళ్ళుగా సహజీవనం చేస్తున్నాం. ఇప్పుడు ఓ హీరోయిన్తో తిరుగుతున్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య అనే మహిళ ఫిర్యాదు. డబ్బు కోసమే డ్రామాలు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడింది. ఒకప్పుడు ఆమెతో రిలేషన్లో ఉన్నమాట నిజమే కానీ ఇప్పుడు లేను. ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ ఈ విధంగా డబ్బు కోసమే ఈ డ్రామాలు వేస్తుంది. నేను ఒకప్పుడు రిలేషన్లో ఉన్నా, ఇప్పుడు నాకు సంబంధమే లేదు అన్నట్టుగా ఇక్కడ రాజ్ తరుణ్ స్పందించాడు ఆమె ఆరోపణలపైన. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అట్లుంటుంది. మరి మాంగళ్య ఆషాఢంతో అప్ టు 50% డిస్కౌంట్ అంట. ఇక్కడ ఆషాఢం కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం అని ఇక్కడ ఆషాఢం సంబంధించి మాంగళ్య షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.